ఈ వార్త అయితే తేడా రాలే. ఒకటి రెండు సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్స్లో ఒకటి రెండు ఛానల్స్లో వాళ్ళ రియల్ ఎస్టేట్ ఛానల్స్లో పెట్టుకున్నారు. ఆయన ఎవరో మాట్లాడుతున్నారు, అభిషేక్ చందా అట, ఆ డైరెక్టరా లేకపోతే ఎవరో. సో ఆయన ఏమంటుండంటే సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్స్లో మా మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు, వాసవి గ్రూపు, క్రెడాయి, దీంట్లో మేము అవార్డులు తీసుకున్నాం. మీరు పంచుకునే అవార్డులకు మాకేం సంబంధమయ్యా? మీరు పంచుకునే అవార్డులు మీరు డిసైడ్ చేసుకునే అవార్డులకి ఇదేదో దేశాన్ని ఏదో ఉద్ధరించినట్టు ఏం సంబంధం? ఒకవైపున జనం సంపదని, జాతి సంపదని కొల్లగొడుతూ ఇంకా సిగ్గు లేకుండా ప్రెస్ మీట్లు ఏంది నాకు అర్థం కాదు. ఎవరిని మోసం చేయదలుచుకున్నారు మీరు? సో నేను చాలా క్లియర్గా 2-3 క్వశ్చన్స్ అడుగుతున్నా, మీకు దమ్ముంటే ఆన్సర్ చేయాలి. నేను చాలా క్లియర్గా 2-3 క్వశ్చన్స్ అడుగుతున్న వాసవి గ్రూప్ని. వాసవి విజయ్ కుమార్, జాగ్రత్తగా విను. నేను మళ్ళీ నీకు చెప్తున్నా, నీకు దమ్ముంటే, నీకు చేతనైతే, నేను మాట్లాడేది తప్పైతే వెళ్ళి కేసు పెట్టు. సర్వే జరగాల. లేదు నువ్వు సర్వేకి గవర్నమెంట్ నీకు అనుకూలంగా గవర్నమెంట్ ఉండి నీ చేత ఈ కబ్జాలన్నీ చేయిస్తుంటే, గత గవర్నమెంట్ చేయించింది, వీళ్ళు కూడా సైలెంట్గా ఉంటున్నారు. మరి హైడ్రా వచ్చి టవర్లు కూల్చేయాలి. వాస్తవానికైతే నేనేమంటున్నా, నువ్వు సర్వే చేయిస్తావా లేకపోతే మేమన్నా ప్రైవేట్ సర్వేలను పెట్టి సర్వే చేయించాలా? చలో ఓపెన్ సవాల్, బయటికి రా. అండ్ ఇంకొకటి, నువ్వు చెప్పేది వాస్తవమా నేను చెప్పేది వాస్తవమా? చలో మా మీద కేసు ఫైల్ చేయి. నువ్వు అంటున్నావు కదా బ్లాక్మెయిల్ కోసం కొన్ని మీడియా సంస్థలని ఒక యాంకర్తో చెప్పిస్తున్నాడు ఆ వీడియోలో. వేరే వాళ్ళ కంటెంట్ కాబట్టి మనం వీడియో ప్లే చేయలేము యాక్చువల్గా. సో నేను అదే సవాల్ చేస్తున్నాను, నీకు దమ్ముంటే మేము చెప్పింది అవాస్తవం అయితే చలో కేసు పెట్టు, చూసుకుందాం. ఎందుకంటే నువ్వు కేసు పెట్టడం ద్వారా చర్చ ఇంకా బలంగా ప్రజల్లోకి వెళ్తుంది. నువ్వు కేసు పెట్టడం ద్వారా ఇంకా ప్రజల్లో చాలా బలంగా చర్చ వెళ్తుంది. ఎందుకు జర్నలిస్ట్ రఘు మీద కేసు పెట్టింది వాసవి గ్రూప్ అని ఇంకా ప్రజలు చర్చించుకోవాలి కదా. ఆనాడు ఒక శవానికి ట్రీట్మెంట్ చేసిన ప్రైవేట్ హాస్పిటల్ కూడా 10 కోట్లకి నాకు దావా చేస్తున్నామని చెప్పి వాడు చేసింది ఏమీ లేదు. నేను ఈనాటికి కూడా కోర్టు మాట్లాడొద్దని చెప్పినా నేను మాట్లాడిన. నువ్వు శవానికే ట్రీట్మెంట్ చేసినావు అని చెప్పిన. సో నువ్వు కూడా చెరువులోనే కట్టినావు, నువ్వు కబ్జాలు చేసినావు. ఏమంటుండో ఎంత విచిత్రం అంటే, అక్కడ 2 చెరువులు ఉంటాయండి. చాలా క్లియర్గా ఇంకా చెప్పాలంటే, ఇగో ఇది కామునికుంట చెరువు. ఇది వే బ్యాక్ గతంలో 2022, 21, 22 పిక్ ఇది కామునికుంట చెరువు. ఇది మూసాపేటలో ఉంటుంది. మూసాపేట నుంచి మనం హైటెక్ సిటీకి వెళ్ళే మార్గం. ఇది వైపర్, ఇది అంటే ఇది కల్వర్ట్ లాగా, ఇది గొలుసుకట్టు చెరువు అనమాట. ఇక్కడ నుంచి వాటర్ ఇందులోకి వెళ్ళి ఈ గొలుసుకట్టు ఈ కాలువ ద్వారా, ఈ కల్వర్ట్ ద్వారా వెళ్ళి ఇక్కడ మైసమ్మకుంట చెరువు ఉంటుంది. ఆ మైసమ్మకుంట చెరువులోకి వెళ్తాయి. ఆ కామునికుంట చెరువు పైన ఇంకొక చెరువు ఉంటుంది. సో ఇది అంతా కూడా లింక్ గొలుసుకట్టు చెరువులు ఇవన్నీ కూడా ఒక దాంట్లో నిండంగానే అలుగు ద్వారా ఈ చెరువులోకి వస్తే, ఈ చెరువు నుంచి మళ్ళీ చిన్న మైసమ్మకుంట అని ఇంకో చెరువు ఉంటుంది. అది దగ్గర ఒకప్పుడు 80 ఎకరాల చెరువు. ఇది 80 ఎకరాల చెరువు. ఇలా 8 ఎకరాలు కూడా లేదాడు. గతంలో కొంత కబ్జా అయింది, ఈయన వచ్చిన తర్వాత మొత్తం లెవెల్ చేసేస్తున్నాడు. ఇది ఇప్పుడు ఏమైంది, ఇదంతా కూడా కన్జర్వేషన్ జోన్. ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదు. ఏమంటాడు ఈయనట, గవర్నమెంట్ అటు నేను రిక్వెస్ట్ చేసిందట ఆ 2 చెరువులు జర చెయ్యి ప్లీజ్ అని. నాకొద్దు అన్నాడు అటు. ఈయన గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసిందట. ఇక నువ్వే దొరికినవిగా, ఎవరు లేరుగా. గవర్నమెంట్ 2 చెరువులని అంటే ఇంతకాలం ఎవడో ఒక ప్రైవేట్ రియల్ ఎస్టేట్ కంపెనీ వాడు వస్తేనే చెరువులు రక్షింపబడ్డాయా? ఈయన డెవలప్మెంట్ ఇవ్వమని చెప్తే మరి రోడ్డు ఎందుకు వేసినామే అంటే, మేము ఈదుకుంటూ పోవాలన్నా, ఇవి గొలుసుకట్టు చెరువులు మేము ఈదుకుంటూ పోయి చెరువును డెవలప్ చేయాలన్నా, అందుకే రోడ్డు వేసినాం. 8 కోట్లు పెట్టాడు ఈయన రోడ్డు వేసిండట. 8 కోట్లు పెట్టి ఎవరి కోసం రోడ్డు వేసినావు? నీ వెంచర్ కోసం, పక్కనే ఉన్న సైబర్ సిటీ వెంచర్ కోసం మీరు వేసుకున్న రోడ్డు అది. ఏం సంబంధం అది ప్రజలకి? ఆ రోడ్డుకి ప్రజలు ఇంతకుముందు ఆ వైపు నుంచి నడిచేవాళ్ళు. అది చెరువు. అది చెరువును మొత్తం కబ్జా చేసి టవర్లు కట్టేసి ఇవాళ మళ్ళీ ప్రెస్ ముందుకు వచ్చి ఏ రకంగా నువ్వు చెప్తున్నావు? ఎవడు పెట్టమన్నాడు నిన్ను? ఈ గవర్నమెంట్ ఏం చేస్తున్నది? హైడ్రా రంగనాథ్ ఏం చేస్తున్నాడు? మేము డిమాండ్ చేస్తున్నాం, వెళ్ళి సర్వేయర్ని పెట్టి అది సర్వే చేయండి అని అడుగుతున్నాం. గవర్నమెంట్ ఎందుకు సైలెంట్గా ఉన్నది? ఈయనది ఇదొక్కటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా చాలా చెరువులను కబ్జా చేసి ఈ వాసవి కడుతున్నది. ఎక్కడెక్కడ కడుతుందో మేము చూపిస్తాం.
అండ్ దాంతోపాటు ఇగో ఇది పాత ఫోటో, ఇగో కాముని చెరువు, ఇది మైసమ్మకుంట చెరువు. ఏం మా దగ్గర ఎవిడెన్స్ లేవనుకుంటున్నావా? ఇగో ఇది బాచుపల్లి దగ్గర ఉన్న చెరువు. ఇక్కడ 2 టవర్లు కట్టిండు. ఇది ఈ స్టోరీ వినండి. ఇక్కడ 8th and 9th బ్లాక్ కట్టిండు. ఇవేమో అవతల ప్రైవేట్ ల్యాండ్లో ఉన్నాయి. ఈ 2 బ్లాక్లు వచ్చేసి చెరువులో కట్టిండు. అండ్ ఇంకొకటి ఏం చేసిండు, ఇక్కడ ఈ మొత్తం బీహార్ యూపీ వాళ్ళతో ఇక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇక్కడ వాళ్ళకి షెడ్లు లాగేసి వాళ్ళు బాత్రూమ్ వాటరు అన్ని వాటర్లు అంతా ఈ చెరువులోకి వదిలిపెట్టిండు. అదొక భాగం. దాంతోపాటు ఈ కన్స్ట్రక్షన్లు టోటల్ చెరువులో కట్టిండు. ఇప్పుడు ఇట్లా కనిపిస్తుంది. ఏది ఒకప్పుడు ఒక 1 year బ్యాక్ ఇట్లుండే. ఇప్పుడు కనీసం ఈ దరిదాపుల్లో కూడా పోవడానికి అవకాశం లేదు. మొత్తం బ్లూ షీట్లు పెట్టిండు. బ్లూ షీట్లు పెట్టి మొత్తం రౌండప్ చేసి పడేసిండు. దీని వెనకాలనే తెలుగు యూనివర్సిటీకి ఇచ్చిన 180 ఎకరాల జాగా కూడా ఉంటుంది, గవర్నమెంట్ ల్యాండ్. యువతల ఇంకొక 3 బ్లాకులు కడుతున్నారు, అది కూడా గవర్నమెంట్ ల్యాండే కబ్జా చేస్తున్నారని అంటున్నారు. మేమేమి గాలికి ఏదో ఉత్తగనే అని నీ పేరు ఎవడు బలుకుతలేడు. విత్ ఎవిడెన్స్తో మాట్లాడుతున్నాం. నువ్వు అంటున్నావు కదా మేము ఏ తప్పు చేయలేదని. నేను స్ట్రైట్గా అడుగుతున్న ఈ ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పు. ఇగో ఇదే ఆ చెరువు భాగంలో కడుతున్నవి. ఇవి ఇప్పుడు ఆగిపోయినాయి కన్స్ట్రక్షన్. హైకోర్టు వరకు కూడా వెళ్ళారు చాలామంది. నేను ఏం అడుగుతున్నా అంటే, ఇగో కేటీఆర్ నీకు రాసిచ్చిండు ఏమని, ఈ చెరువుని డెవలప్ చేసేయని సిఎస్ఆర్ ఫండ్ కింద వాళ్ళ అయ్యా జాగీర్ అయినట్టు ఇట్లా ఎవరికి వాడు చెరువులు రాసుకున్నాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇగో ఈ రకంగా చెరువులో మొత్తం ఆ డెబ్రీస్ అంతా తెచ్చి చెరువులో ఎత్తేయడం అన్నట్టు. ఇది కాదా? నేనేం అడుగుతున్నా అంటే, నిజాంపేట్ మున్సిపల్ కమిషనర్ నువ్వు చెరువులో కట్టడాలు కడుతున్నావని కేసు పెట్టిండా లేదా? విత్ ఎవిడెన్స్. ఇది నీ కనబడుతున్నాయి కళ్ళు, నీ కళ్ళు కనబడుతున్నాయి. 14/7/2023 at 16 hours అంటే 4 గంటలకి. ఏముంది ఇక్కడ? ఫ్రమ్ పి రామకృష్ణారావు, కమిషనర్ మున్సిపల్ కార్పొరేషన్ నిజాంపేట్ టు స్టేషన్ హౌస్ ఆఫీసర్ బాచుపల్లి. ఏమనుంది? It is to inform that regarding to the complaint filed against the constructions Vasavi Infra LLP, the Deputy Executive Engineer Irrigation Medchal Bachupalli, it is observed that the Irrigation and Revenue Authorities have conducted joint inspection on the complaint area Vasavi Infra. It is identified that said Vasavi Infracon have illegally encroached. చదువయ్యా, చదువు వస్తుందా రాదా? చదువు. ఇల్లీగల్లీ ఎన్క్రోచ్డ్ ద FTL ఆర్ బఫర్ జోన్ ఏరియా అండ్ ఫిల్డ్ ద ట్యాంక్ విత్ డెబ్రీస్ ఆఫ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఫర్ విచ్ FIR వాజ్ ఫైల్డ్ బై ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇన్ ద బాచుపల్లి పోలీస్ స్టేషన్. ఇది నీ మీద ఆనాటి నిజాంపేట్ మున్సిపల్ కమిషనర్ చేసిన కంప్లైంట్ కాపీ. ఓకే, ఇంకా కావాలన్నా నీకు? నీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇగో నీ మీద నమోదైన ఎఫ్ఐఆర్ కాపీ ఇది 2022 ఎఫ్ఐఆర్ నెంబర్ 343/2022 17/6/2022. ఏమని ఎఫ్ఐఆర్ నమోదైంది? పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. నువ్వు ఎన్క్రోచ్ చేస్తున్నావు అని. ఎవరి మీద? వాసవి కన్స్ట్రక్షన్స్. నీ మీద ఎఫ్ఐఆర్ అయింది. ఏనాడు? 17వ తేదీ నాడు. వెరీ క్లియర్ కదా? టుడే ఐ రిసీవ్డ్ ఏ కంప్లైంట్ ఫ్రమ్ టి సహారా, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, బాచుపల్లి మండల్ ఇరిగేషన్ సబ్ డివిజన్ నెంబర్ 3 మేడ్చల్. ఏమని? ద ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేస్ ఆర్ దట్ ద కంప్లైనెంట్ it is to inform that during their inspection of the site of Komatikunta, Bachupalli village and Mandal, Medchal Malkajgiri district, it is noticed that Vasavi Constructions has been constructing high-rise buildings near the water body. It is observed that some minor part of block 9 as per their demarcation is coming within the FTL, which is highly objectionable. Further, it is to submit that
వాసవి కన్స్ట్రక్షన్స్ హ్యాస్ ఇల్లీగల్లీ కన్స్ట్రక్టెడ్ temporary tin sheds in the FTL area of Komatikunta, which was informed to Tahsildar Bachpalli, wide references so and so. So then necessary action for removal of sheds, the throwing of debris of the construction material in FTL area. చెరువుల పోస్తున్నావు, ఆ డెబ్రీస్ అంతా తీసుకుపోయి ఆ చెరువును మూసేస్తున్నావు అని వాళ్ళు చాలా క్లియర్గా కంప్లైంట్ చేస్తే ఆనాడున్న ఎంఆర్ఓ సహారా అనే లేడీ ఆఫీసర్ ధైర్యంగా నిలబడి కంప్లైంట్ చేస్తే నీ మీద నమోదైన ఎఫ్ఐఆర్ కాపీ ఇది. నువ్వేమంటున్నావు నిన్న ప్రెస్ మీట్లో? దీనికి ఆన్సర్ చెప్పు నువ్వు ఫస్ట్. నిన్నేమంటున్నావు? మేము బతిమిలాడితే ఎవరు గవర్నమెంట్ వచ్చి మమ్మల్ని బతిమిలాడితే మేము ఏమంటున్నావు నువ్వు? మమ్మల్ని బతిమిలాడితే మేము ఆ 2 చెరువులను తీసుకున్నాం, ఒకటి కోమటికుంట చెరువు, ఒకటి చిన్నమైసమ్మకుంట చెరువు సిఎస్ఆర్ కింద డెవలప్ చేయడానికి రెడీ అయినాం అంటున్నావు కదా. నీకు ఎప్పుడు రాసిచ్చిండు కోమటికుంట చెరువు? కేటీఆర్ సంతకంతో కూడిన కాపీ ఇది. ఇవన్నీ లేవనుకుంటున్నావా మా దగ్గర? ఈ ఆధారాలు మా దగ్గర లేవనుకుంటున్నావా? కేటీఆర్ గ్రీన్ పెన్తో రాసిన ఒరిజినల్ కాపీ ఇది. ఏమంటున్నారు? స్పెషల్ సిఎస్ ప్లీజ్ ఎగ్జామిన్ అండ్ టేక్ నెసెసరీ యాక్షన్ అని కేటీఆర్ చెప్తున్నాడు. ఏంది? సిఎస్ఆర్ కింద ఈ చెరువును రాసియమని. ఎప్పుడు ఇది? డేట్ చూడండి, 18/7/2023. నీ మీద ఎఫ్ఐఆర్ నమోదైంది ఎప్పుడు? 17 నీ మీద ఎఫ్ఐఆర్ ఎప్పుడైంది? 17/6/2022. నువ్వు ఎప్పుడు అడిగిన నీకు వచ్చింది ఎప్పుడు? కేటీఆర్ నీకు రాసిచ్చింది ఎప్పుడు? 18/7/2023. అంటే నువ్వు ఆనాటికే చెరువు కబ్జా చేసి ఉన్నావని నీ మీద ఎఫ్ఐఆర్లు అయినాయి. 4 ఎఫ్ఐఆర్లు అయినాయి నీ మీద. నేను ఒక్కటి చూపించిన. నీ మీద 4 ఎఫ్ఐఆర్లు అయినాయి. ఈ పాటికే వాసవి విజయ్ కుమార్ని అరెస్ట్ చేయాలి. ఆనాడు ఆమె ఆ సహారా అనే అక్కడ లోకల్గా ఉన్న ఆఫీసరు అండ్ నిజాంపేట్ మున్సిపల్ కమిషనర్ నీ మీద ఎఫ్ఐఆర్లు నమోదు చేసిరనే కదా నువ్వు కేటీఆర్ దగ్గరికి ఉరుక్కుంటూ పోయింది. కేటీఆర్ ఏం చేసిండు? కేసులు పెడతారా నా మనిషి మీద అని చెప్పి ఏకంగా చెరువునే సిఎస్ఆర్ కింద రాసిచ్చేసిండు. ఈయన ఏం చెప్తున్నా ప్రెస్ మీట్లో? ప్రభుత్వం అంటే ఈయన దగ్గరికి వచ్చి బతిమిలాడిందట. నువ్వు ఆనాటికే కబ్జా చేస్తున్నావని నీ మీద కేసులేని. ఏం సమాధానం చెప్తావు దీనికి? మేము నువ్వు కబ్జాలు పెడుతున్న ప్రతి చెరువు దగ్గరికి వెళ్తాం. నువ్వు ఏమంటున్నా? ఇక మాకు అవార్డులు వచ్చినాయి, మేము క్రెడాయిలో చాలా క్రెడిబిలిటీ కలిగిన వాళ్ళం. క్రెడాయిలో ఉంటే ఇక నువ్వు ఇక అయిపోయినట్టేనే ఇక మొత్తం. దయచేసి ఈ వాసవి సరోవర్లో కానీ వాసవి బాచుపల్లిలో కానీ మీరు ఎలాంటి మేము చూపించిన ఏ ప్రాజెక్ట్లో కూడా కొనకండి దయచేసి. ఇలా క్రెడిబిలిటీ మీకు కేసు పెట్టవా నా మీద ఇవన్నీ తప్పని? నువ్వు కబ్జా చేయలేదని నిరూపించాలంటే నువ్వే సర్వేయర్కు అప్లై చేసుకో. రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? ఇంత అరాచకంగా హైదరాబాద్లో ఉన్న చెరువులను కొల్లగొడుతుంటే ఈ కంపెనీ ఎందుకు సైలెంట్గా ఉన్నారు? హైడ్రా రంగనాథ్ గారు ఏం చేస్తున్నారు? మేము వాస్తవాల్ని బయట పెడితే ఇంకా మా మీదనే ప్రెస్ మీట్లు పెట్టి బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఇంకోటి అని వాళ్ళు మాట్లాడుతుంటే మీరేం చేస్తున్నారు? ఆడ ఈడ మూలకోట ఆ మూలకోట ఈ మూలకోట కూలగొట్టడం కాదు, వీటిని కూలగొట్టండి. అండ్ ఇంకొకటి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు నేను అంటున్న మాట కాదు ఇది. ఇప్పుడు ఆడ ఈ మూసాపేట దగ్గర ఉన్న చెరువు దగ్గర ఉన్న చెరువు కబ్జా చేస్తున్నారని ఎవరు అంటున్నారండి? అక్కడున్న జనం అంటున్నారు. ఏ రకంగా కబ్జా చేసింది చూడండి. నమస్తే, ఇది వాసవి సరోవర్. రంగనాథ్ గారి ముందు మరో వీడియో పెడుతున్నా, ఇది అందరూ చూసిందే. సో అందుకే ఈ కుమార్కి చెరువు ఇంకా లోపలికి వెళ్తే చాలా క్లియర్ చూడండి. ఇది మొత్తం ఇది చెరువు కాదా? ఇదంతా కబ్జా కాదా? దీన్ని బాగు చేసినాడు. అంతా గుర్రపు డెక్క పెరిగిపోయి ఉన్నది. మీకు కనిపిస్తుంది రండి. సో చూడండి, ఆ గోడ ఇదంతా బఫర్ జోన్ కిందికి కన్స్ట్రక్షన్ ఇక్కడ నడుస్తున్నది. సో ఆ ప్రాంతం మొత్తం పెద్ద రిటైన్ తోవిన మట్టితో ఇదంతా పూర్తి చేసిండు.
రకంగా మట్టితో దానికి ఇది ఫినిషింగ్ కాదా అక్కడ? ఏది మన చెరువు ఫినిషింగ్ కాదా? ఇదంతా ఎఫ్టీఎల్ మొత్తం మట్టి పోసేసినావు. కమ్ముకుంటూ వస్తున్నాడు చూడండి. ఆ లోపల ఇక్కడ ఉన్న స్థానిక మహిళ ఏం చెప్తుంది చూడండి. చెరువే ఉందమ్మా. ఎంత ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారు ఇక్కడ? 20 years నుంచి ఉంటుంది. 20 years నుంచి. ఇప్పుడు ఇదంతా మట్టి ఎప్పుడు పోసిరు? ఇది ఒక 2-3 years అంతే. ఇంతకుముందు ఇదంతా నీళ్ళే ఉండేనా? అంతా వాటర్ కానీ పోవడానికి ప్లేస్ ఏం లేకుండే. ఇప్పుడు జస్ట్ పోవడానికి రెయిన్బో విస్టా అయింది కదా, అప్పటి నుంచి కొంచెం పోవడానికి ప్లేస్. రెయిన్బో విస్టా అదేనా? ఓకే, వాసవి వాళ్ళది అది కూడా. ఇది కూడా ఇప్పుడు ఇంత చెరువు ఇంత దర్జాగా ఇంత కబ్జా చేసి మొత్తం లోపలికి తీసుకుపోతుంటే ఎవరు ఏం మాట్లాడతలేరా? ఎవరు మాట్లాడతారు సార్? ఎవరికి అంత ధైర్యం ఉందని మాట్లాడతారు చెప్పండి? మా సైడ్ మొత్తం నీరు ఫుల్ వచ్చేసినాయి. అసలు మాకు పోవడానికి కూడా దారి లేదు ఇంటికి. మేము అన్ని గల్లీలు చుట్టూ తిరిగి వెళ్ళాలి. ఇది కరెక్ట్గా ఉంటే మీకు మీ దాకా వాటర్ రావు. అన్నీ బ్లాక్ చేశారు కదా, అందుకోసము వాటర్ బయటికి వెళ్ళకుండా అందులో నుంచి అసలు వాష్రూమ్ నుంచి బయటకు వస్తున్నాయి. ఇంట్లో కూడా వర్షం వస్తే చాలు ఇంట్లో కూడా వాటర్. ఇంకా చాలా ఎట్లుండే ఇక్కడ ఇంతమంది ఇక్కడ నుంచి నడుచుకుంటూ పోయేవాళ్ళు కాదు కదా? అక్కడి నుంచి ఉండే సబ్దానగర్లో నుంచే ఉంది. ఇప్పుడు జస్ట్ ఇది బంద్ చేశారు కాబట్టి రోడ్ మట్టేసి ఇది మొత్తం చేశారనమాట. ఇప్పుడు కొంచెం పోవడానికి కొంచెం దారి. ఓకే, సో చూడండి, వాళ్ళు చెప్తున్నారు 20 ఏళ్ళ నుంచి ఉంటున్న వాళ్ళు చెప్తున్నారు లాస్ట్ 1-2 years నుంచి ఈ మొత్తం నడుస్తున్నదని. టోటల్ చెరువు అది ఎంత భయంకరం అండి. చూడండి, మొత్తం డెబ్రీ అంతా చేయడం, ఇలా పోయడం, చెరువును మొత్తం లెవెల్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవడం. ఓపెన్ ఇంత క్లియర్గా కనిపిస్తున్నది. మళ్ళీ ఇంకా ప్రెస్ మీట్లు పెట్టి మేమేం తప్పు చేయలేదంటే, అందుకే నేను అంటున్నా, నేను మాట్లాడింది తప్పని నువ్వు అంటున్నావు కదా, చలో కేసు పెట్టు. నువ్వు కేసు పెడితే ఇంకా ప్రజల్లో ఇంకా బలమైన చర్చ నడుస్తుంది. అప్పుడు రంగనాథ్ రావాలి, రేవంత్ రెడ్డి రావాలి, సంతకం పెట్టించిన రాసిచ్చిన వాళ్ళ అయ్యా జాగీర్ అన్నట్టు రాసిచ్చిన కేటీఆర్ కూడా బయటికి రావాలి. నువ్వు ఈ రెండే అనుకుంటున్నావేమో, ఇంకా చాలా ఉన్నాయి. ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్కి వాసవి ఎల్బీ నగర్ అని పేరు ఎందుకు పెట్టిరు? దేనికోసం పెట్టి? అక్కడ సిరీస్ ల్యాండ్స్ కబ్జా పెట్టిండనా? అక్కడున్న ఇంకా భూములు కబ్జా పెట్టిండని వాసవి ఎల్బీ నగర్ అని మెట్రో స్టేషన్ పేరు వాసవి అని పెడతారా? ఇట్లాంటి కబ్జా కోర్ల పేర్లు. ఎట్టి పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం దీని మీద రెస్పాండ్ కావాల్సిందే. మేము వార్తలు రాస్తున్న మా మీద మాట్లాడుతున్నారు, ప్రెస్ మీట్లు పెడుతున్నారు, రకరకాలుగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే మా తప్పు అంటున్నారు కదా, గవర్నమెంట్ ఇమీడియట్గా ఇనిషియేట్ తీసుకోవాలి, ఏది వాస్తవమై తేల్చాలి. అండ్ దాంతోపాటు నేను ఇగో చెరువుకు పోవాలి సార్, దారి లేదు రంగనాథ్ గారని ఒక వీడియో పెట్టిన. ఇది వాస్తవిదే. మొత్తం బ్లూ షీట్లు పెట్టిండు చెరువు చుట్టూ. ఇది ప్రైవేట్ ల్యాండ్, దీని నుంచి అట 100 feet రోడ్డు అని మాస్టర్ ప్లాన్లో చూపిస్తుంది హెచ్ఎండిఏ. మరి ఇది ప్రైవేట్ ల్యాండ్ కదా, వాళ్ళతో మాట్లాడి భూసేకరణ ఏమైనా చేసినట్టు భూసేకరణ లేదు, ఏం లేదు. ఇప్పుడు ఆ నిర్మిస్తున్న టవర్లకి దారే లేదు. జరుగుతున్నది దాదాపు ఇక్కడ 9 టవర్లు వేసిండు. దీని చరిత్ర టవర్ లాస్ట్ టైం వచ్చిన నేను నిలబడ్డ ప్రాంతము ఉంటది. మొత్తం చెరువు చూడండి, ఇప్పుడు 500 ఎకరాలు కూల్చేసారు, చర్యలు తీసుకున్నారు. సో మీరు చూడండి, ఇక్కడ బ్లూ షీట్స్ మొత్తం బ్లూ షీట్స్ పెట్టి క్లోజ్ చేసి పడేసిండు. ఇప్పుడు మా చెరువుకి ఎట్లా, నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఇది కొంత ప్రైవేట్ ల్యాండ్ వేరే వాళ్ళది ఉండొచ్చు, మరి సీట్లు వాళ్ళే వేసుకున్నారా, వాసవి వాడేసిండా, ఎవరు వేసారు? మరి ఎంట్రీ పాయింట్ ఏంటంటే నా పాయింట్, చెరువుకి ఎట్లా పోవాలి నేను? ఇప్పుడు బార్చుపల్లి ప్రజలు అడుగుతున్నారు ఏమని, ఇది మా చెరువు, నీ అయ్యా జాగీర్ మీ తాత సంపాదించిన చెరువు కాదు, ఇది మా చెరువు, మా సంపద ఇది. మరి నా చెరువు దగ్గరికి నేను పోవాలి, ఎట్లా పోవాలా? నువ్వు బ్లూ షీట్లు నాటితే ఎవడు నీకు అధికారం ఇచ్చిండు అక్కడ బ్లూ షీట్లు నాటాలి చెరువు చుట్టని? ఎంత ఘోరం చూడండి, ఎంత దుర్మార్గం చూడండి. గవర్నమెంట్ ఎందుకు సైలెంట్గా ఉన్నది? హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు వాసవి గురించి మీరు ఎందుకు మాట్లాడతలేరు? ఏమైంది మీ హైడ్రాకి? కేటీఆర్ ఫామ్ హౌస్ని కూల్చే అవకాశం ఉందా? పోనీ అదన్నా చెప్పండి. అది కూడా సాధ్యం కాదు, ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళకి కూడా ఉన్నాయాడ. అది కూలిస్తే ఇది కూల్చాలా?
మీరు దాని మీద ఫోకస్ చేసి చర్చనంతా అడుగుతున్నారు. ఓపెన్గా కనిపిస్తున్న ఈ దందాలు వీటి మీద ఎందుకు ఫోకస్ చేయట్లే? ఇప్పుడు మాట్లాడాలి కేటీఆర్, దీని మీద మహాధర్నా పెట్టాయా? నువ్వు రాసిచ్చినావు కదా చెరువుని. ప్రజలారా దయచేసి అర్థం చేసుకోండి, ఇట్లాంటి వాటి మీద వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా మేము మాట్లాడుతూనే ఉంటాం. నేను వెయిట్ చేస్తున్నాను ఏమైనా కేసు పెడతాడేమో, ఇంకా చర్చ ముందుకు వెళ్తుందేమో అని. అవసరమైతే ఆయన కేసు పెట్టినప్పుడు మిమ్మల్నే రూపాయి అడుగుతా. ఆ అడ్వకేట్ ఫీజులు వాటి కోసం మీ దగ్గర నుంచే డబ్బులు వసూలు చేసి ఆ చెరువుల మీద మనం కొట్లాడదాం.